హాయ్ వ్యూవర్స్, ఈరోజు మార్నింగ్ ఈ శేఖర్ మాస్టర్ సంబంధించిన న్యూస్ చూడగానే ఒక్కసారిగా నాకు రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు సీరియస్ అయింది ఏంటనేది పక్కన పెడితే, శేఖర్ మాస్టర్ ఆ రకమైనటువంటి ఆ డ్యాన్స్ స్టెప్లు కంపోజ్ చేస్తున్నాడు కదా, దీని వెనక అసలు ఎవరున్నారు? ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మిస్టర్ బచ్చన, మన రవితేజాది భాగ్యశ్రీ బోరేనా భాగ్యశ్రీ బోర్స్ సమ్ పర్సన్. అందులో సాంగ్ సితారా అంటూ ఆ సాంగ్లో వచ్చేసి ఇంకా ఆ స్టెప్స్ మీకు తెలిసిందే. రవితేజ ఆ అమ్మాయికి సంబంధించి బ్యాక్ లైక్ ఆవేలో పాకెట్స్ రకరకాలు చాలా వ్యతిరేకత వచ్చింది సొసైటీ నుంచి. అసలు ఇవేం డ్యాన్స్, అసలు ఇటువంటి స్టెప్లు ఏంటని. దానికి కొంతమంది సమాధానం ఏంటి, అరే స్టెప్స్ అవి బయట ఎంతమంది అబ్బాయిలు రీల్స్ చేస్తున్నారో చూడండి అని. అంటే బయట ఉన్నటువంటి సొసైటీలోని జనాలు అది రిపీట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ దానికి సంబంధించి రీల్స్ చేస్తే దానికి సంబంధించి అనుకరణ చేస్తూ వేరే స్కిట్లు రకరకాలు చేస్తే అది కరెక్టా అంటే అవును కరెక్టు అంటున్నారు. ఎవరు అంటే నిబ్బాలు నిబ్బీలు. ఎవరు అంటే ఇంకా అర్థం చేసుకోండి, వాళ్ళకి ఎథిక్స్ తెలియట్లా, మోరల్స్ తెలియట్లా, మన కల్చర్ తెలియటంలా. కొత్తగా ఉందా, బాగుందా, రైట్ ఫాలో అయిపో, ఎంజాయ్ చేద్దాం. ఈరోజు శేఖర్ మాస్టర్ నుంచి రాష్ట్ర మహిళా కమిషన్ ఏమైనా సీరియస్ అయింది? అసలు మీరు సినిమాలలో ఆ పాటల్లో ఆ స్టెప్స్ ఏంటి? ఇప్పటికే సాహిత్యాన్ని చంపేశారు. అర్థం పర్థలేని పాటలు వస్తున్నాయి, ఓకే వింటున్నారు. బట్ మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ స్టెప్స్ బయట జనాలు అది కూడా అదే ఫాలో అవుతూ ఉంటే ఇక సభ్య సమాజం భ్రష్టు పట్టదా అని చెప్పి సీరియస్ అయ్యారు. ఎందుకు? మన రాబిన్ హుడ్ నితిన్ది వచ్చేసి కొత్త సినిమా కదా, ఇంక 1 వీక్లో రిలీజ్ ఉన్నట్టుంది. దానికి సంబంధించేసి కేతికా శర్మది ఒక ఐటెం సాంగ్ అనాలో లేదంటే అప్పుడు స్పెషల్ సాంగ్ అనాలో మీరే చెప్పండి. దాని కంపోజర్ ఎవరు? ఈయన శేఖర్ మాస్టర్. కొద్ది రోజుల క్రితం డాకు మహారాజ్ అందులో ఊర్వశి రౌతాల మీద వెనకాల దొరివేస్తూ కొడుతూ ఎవరు అంటే బాలకృష్ణ, దానికి ఎవరు అంటే శేఖర్ మాస్టర్. ఏదైతే అసభ్యకరంగా ఉన్నాయో, ఏదైతే మహిళా సైతం బాబోయ్ అంటూ ఉన్నారో ఆ స్టెప్లు సంచి మొత్తం చూస్తుంటే శేఖర్ మాస్టర్ కనిపిస్తూ ఉన్నాడు. హద్దు మీరుతున్నాడా, శృతిమించుతున్నాడా శేఖర్ మాస్టర్ అంటే నితిన్ ఏమన్నాడు తెలుసా? రాబిన్ హుడ్ సినిమా హీరో కదా, ఆ పాట తీసి రాష్ట్ర మహిళా కమిషన్ చెప్పారు కదా. నితిన్ ఏమన్నాడంటే మనం చూసే కళల్లో ఉంటుందంట. ఏముంటుందయ్యా నితిన్? చూసే కళల్లో ఏముంటుంది? ఆ పాటలో అంట అసభ్యంగా ఏం లేదంట. ఏం అసభ్యంగా లేదు అంటే రాష్ట్ర మహిళా కమిషన్కి కంప్లైంట్స్ వెళ్ళటం, రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అవ్వటం. ఈజ్ ఇట్ గేమ్? లేదంటే ఖాళీ గుండా రకంగా చేస్తున్నారా? అరే ఆ అమ్మాయి అసభ్యకరంగా వస్త్రధారణ అండ్ గలీజ్ స్టెప్పులు వేస్తూ ఫ్రంట్ వచ్చేసి కిందకి చెప్పండి, నాకే చిరాకేస్తుంది. మరి ఆ నితిన్కి అందులో తప్పేమైనా కరెక్ట్గా ఉందని ఎందుకు అంటున్నాడు అంటే బయట బోల్డ్ మంది రీల్స్ చేస్తున్నారు అట్లా. దాంతో ఇంకేమైనా కరెక్టే. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ గొడ్లెప్పుకొని తిరిగింది, అలా బయట కూడా తిరుగుతున్నారు. కరెక్టేనా అందామా, యాక్సెప్ట్ చేద్దామని నితిన్ చెప్పు. మహిళా కమిషన్ ఏమంటుంది, ఇక నుంచి తెలుగు సినిమాలలో ఈ డ్యాన్స్ అన్నప్పుడు, కొరియోగ్రఫీ అన్నప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, కంపోజర్ అంతా కూర్చొని డిస్కస్ చేయండి. ఇది బయటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తుంది, ఎటువంటి మెసేజ్ ఇస్తాం ఏంటి ఒకసారి చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. అండ్ ముందు ఈ రాబిన్ హుడ్ సినిమాలు ఈ పాట తీసేయండి అంటున్నారు. వీళ్ళు ససేమేర అంటున్నారు, బట్ తీయకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పేసి ఆమె చెప్పేసింది. ఇక డాకు మహారాజులో కూడా బాలకృష్ణ లాంటివాడు, సీఎం చంద్రబాబు గారు, ఆయన వియ్యంకుడు ఈయన, అండ్ హిందూపురం ఎమ్మెల్యే, బసతరకం ట్రస్ట్కి చైర్మన్, అండ్ బయట బోల్డ్ అన్ని సేవా కార్యక్రమాలకి ఈయన ఫండ్స్ ఇస్తూనే ఉంటాడు. మరి ఇన్ని చేస్తున్న పర్సన్ యాక్టింగ్ అన్నప్పుడు యాక్టింగ్ కరెక్టే, కానీ ఆ యాక్టింగ్ అనేది ఎట్లా అంత రోతగానా? ఊర్వశి రౌతాలతో డాకు మహారాజు ఆ స్టెప్స్ మీకు ఐడియా ఉంది కదా, ఏంటి అసలు ఆ స్టెప్స్? ఆయన ఎట్లా ఓకే అన్నాడు? సరే హీరోయిన్ అంటే ఆ ఊర్వశి రౌతాల ఆమె సరే ఎట్లా ఉంది? బాగోదండి బయట అనాలా? అనలా అంటే అతి ఆడియన్స్కి అతి కావాలి వాళ్ళు ఇస్తున్నారు అని అనుకుందామా? లేదు అక్కడ ఏం డిమాండ్ చేసిందని చెప్పేటువంటి స్టెప్స్ వేశారు. లేదు శేఖర్ మాస్టర్కి నేమ్ కావాలి, ఫేమ్ కావాలి, కాంట్రవర్సీ కావాలని చెప్పేసి ఆ రకంగా ఇస్తున్నాడు అంటే మంచి డ్యాన్సర్ అతను, ఎందుకు ఈ రకంగా? మీకు అర్థమవుతుందా? మహిళా కమిషన్ కరెక్ట్గా స్పందించింది.
ఓ రకంగా భారీ షాక్ ఇచ్చింది ముందు ఆ సాంగ్ తీసామని. బట్ నితిన్ మాత్రం ఊహించడానికి ట్విస్ట్ ఇచ్చాడు. చూసే కళ్ళల్లో ఉంటుంది, అందులో ఏం తప్పు లేదు, అంత కరెక్ట్గా ఉంది అని. ఇక ఇంతకు మించి నేనేం చెప్పలేకపోతున్నా. ఖచ్చితంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఒకటే కింద కామెంట్లో తెలియచేయండి, డాకు మహారాజులో ఆ బాలకృష్ణ ఆ హీరోయిన్ పిరుదుల మీద కొట్టే స్టెప్ ఉంది కదా, అది కరెక్టా? మిస్టర్ బచ్చన్లో హీరోయిన్తో అటువంటి స్టెప్స్ వేసాడు రవితేజ, అది కరెక్టా? ఇంకా మన నితిన్ చెప్తున్నట్టు చూసే కళలో ఉంటుంది, స్టెప్స్లో తప్పు ఏం లేదు, డ్రెస్ ఎక్కడ వలగరలేదు అన్నాడు, నిజమా? అన్ని కన్నప్ప సినిమాలో జస్ట్ ఒక 2 పీస్ బికినీ అన్నట్టు అసలు ఆ డ్రెస్ ఏంటో ఆ కథ ఏంటో తెలియదే బాబు అసలు. సరే కన్నప్ప సినిమా అన్నప్పుడు దానికి సంబంధించి సినిమాలో చాలా లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ కలగలిపోతే మన బాపు గారి సినిమా ఉండేది కదా, ఒకసారి చూడండి, భక్త కన్నప్ప, వాణి శ్రీది కృష్ణరాజు గారిది, అందులో కూడా అన్నీ ఉంటాయి. ఎండింగ్లో భక్తి ఉంటుంది, ముందుకు వచ్చేసి మొత్తం కూడా గిరిజన తెగల మధ్య అన్ని సన్నివేశాలు సరే అక్కడ చూపించారు అనుకుందాం. అలా అనుకున్నా కానీ ఆమె వస్త్రధారణ అసలు ఏంటి ఆ రకంగా? ఏమో సినిమాలు బట్టి సమాజం మారిపోతుందా చెడిపోతుందా అంటే నిజమే, చెడిపోతుంది, మారిపోతుంది. మరి అన్నప్పుడు ఏం చేయాలి? ఇదిగో రాష్ట్ర మహిళా కమిషన్ వాళ్ళు, సెన్సార్ బోర్డు వాళ్ళు, ఇంకెవరైనా పెద్ద మనుషులు ఉంటే వాళ్ళే కలగజేసుకుని ఇదిగో ఈ రకంగా డిస్కస్ చేయాలి, బయట వచ్చేసి అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలి. హీరో నితిన్ లాంటి వాళ్ళు మాత్రం చూసే కళల్లో ఉండిద్దని మాత్రం అన్నట్టు కరెక్ట్ కాదు. సో మీకేమైనా ప్రశ్న కామెంట్లో తెలియచేయండి.